హైటెక్స్లో జరుగుతున్న ఆప్తా క్యాటలిస్ట్ ప్రోగ్రామ్ చాలా అత్యద్భుతంగా 2 రోజుల నుంచి జరిగింది. తుది దశకు చేరుకుంది. దేశ విదేశాల నుంచి చాలామంది వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. మనతో పాటు ప్రస్తుతం చార్టెడ్ అకౌంటెంట్గా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి హిరణ్మయ్య గారు ఉన్నారు. మేడం గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఈవినింగ్ అండి. ఎలా ఉన్నారండి? ఐఎమ్ గుడ్, వెరీ గుడ్. సో ఈ 2 days నుంచి ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓవరాల్గా మీకు ఎలా అనిపించింది? ఇట్స్ వెరీ గుడ్ ఈవెంట్ అండి. సో ఓవరాల్గా కాకుండా నేను నిన్న కూడా పార్టిసిపేట్ చేశాను, ఈ రోజు కూడా ఐ వాజ్ అ ప్యానల్ మెంబర్ అనమాట. సో ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడడం జరిగింది. సో అక్కడ రెస్పాన్స్ కానీ చూస్తే అండ్ దిస్ ఆప్తా ఈ పర్టికులర్ స్టేజ్ని ఇంత లెవెల్కి ప్లాన్ చేసి చాలామంది విమెన్ అంటే ఎస్పెషలీ ఇంటూ విమెన్ కేటగిరీ కాబట్టి విమెన్ ఆంటర్ప్రినర్స్కి ఇది చాలా చాలా హెల్ప్ అయ్యి నేను చూశాను కదా 1-to-1 డిస్కషన్స్లోని వాళ్ళకి తెలియని విషయాలు వాళ్ళు తెలుసుకుని చాలా బాగా మోటివేటెడ్గా ఫీల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మేము కూడా చేయగలం, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనే విషయం మీద బాగా వాళ్ళకు ఒక అవగాహన వచ్చింది, ప్లస్ పూర్తి కూడా వచ్చింది అన్నమాట. మేడం, ఇప్పుడు చాలామంది వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినాక ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి రావాలని అనుకుంటారు. కాకపోతే ఆ పాత తెలియకపోవడం కావచ్చు, లేదా ఒకవేళ పాత తెలిసినా అసలు ఎలాంటి క్వాలిటీస్ వాళ్ళు రాణించగలుగుతారు ఎంటర్‌ప్రెన్యూర్‌గా? క్వాలిటీస్ అనేవి ఒకే ఒకటండి, వదలకుండా పట్టుదలగా దీక్షగా చేయడం అంతే. సో దీనికి చదువు లేకపోయినా, బికాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బిగ్గెస్ట్ బిజినెస్ పీపుల్ అనే వాళ్ళు చదువు లేకుండానే వచ్చారు, వాళ్ళ కిందే చదువుకున్న వాళ్ళు పనిచేస్తున్నారు. సో అటువంటి వేదికగా ఇక్కడ మనకి తెలుసుకున్న విషయాలు ఏంటి అని అంటే, ఆ టూల్స్ ఏవైతే మీరు ఇప్పుడు చెప్పారు కదా, స్టార్ట్ చేసి చేయకుండా ఎక్కడైనా ఆగిపోయిన వాళ్ళు, అలాంటి వాళ్ళని చాలామందిని కలిసి మీరు చేయగలుగుతారు అని, ఇటువంటి విషయాలు ఉన్నాయి అనేవి వాళ్ళకి చెప్పడానికే ఈ ప్లాట్ఫామ్ అనేది మేజర్గా క్రియేట్ చేశారు అండ్ పర్పస్ సర్వ్ అయింది. సో మీరు ప్యానల్ మెంబర్గా ఉన్నారు కాబట్టి, సో 2 రోజుల నుంచి చాలామంది చెప్తున్నారు కనెక్షన్స్ జరిగి నెట్వర్కింగ్ జరిగింది అని చెప్పి. మేడం, ఇంతటితో ఆగిపోతుందా? నెక్స్ట్ ఫాలో అప్ మెంటర్షిప్ వాళ్ళకు ఉంటుందా మీ తరపు నుంచి? తప్పకుండా, బికాస్ కార్డ్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఫోన్ కాల్స్ అయితే అటెండ్ చేయకుండా ఉంటాం కదా. సో తప్పకుండా వీల్ గెట్ బ్యాక్, లైక్ వాళ్ళ అడిగే వాళ్ళ రిక్వైర్మెంట్స్కి తగినట్టు మాకు తెలిసిన పీపుల్ ఉంటే వాళ్ళ నెట్వర్క్కి వీ విల్ కనెక్ట్ అప్. సో ఎంతవరకు మనం చేయగలమో తప్పకుండా మెంటర్షిప్ అండ్ ఫాలోఅప్ అనేది ఉంటుంది. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి స్పెసిఫిక్గా నేను టౌన్స్ టచ్ చేయను. విలేజెస్లో చాలామంది ఈరోజు కూడా చదువు కంప్లీట్ అయినాక మా అమ్మ ఏదో ఒక జాబ్ చేస్తే చాలన్న మైండ్ సెట్లో కొంతమంది ఉండుంటారు. స్లోగా చేంజ్ అవుతుంది. వాళ్ళు కూడా ఎంటర్‌ప్రెన్యూర్స్గా మారాలి అని అంటే వాళ్ళకి విద్యార్థి దశ నుంచే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? దశ నుంచి ఇచ్చేది ఏంటి అని అంటే, చాలా మందికి తెలియని విషయం ఏంటి ఆర్ ఎక్కడ ల్యాక్ అవుతున్నారని అంటే, విషయాలు ఎలా మనం కనుక్కోవాలి అనేది. సో ఇప్పుడు విలేజ్ ప్రకారంగా రూరల్ ఏరియాస్ నుంచి కానీ చూసినట్టయితే మనకి msme.gov.in, సో ఈ పర్టికులర్ సైట్లో కానీ వెళ్తే వాళ్ళే ట్రైనింగ్ దగ్గర నుంచి మీరు బిజినెస్ స్టార్ట్ చేసి అది సస్టైనెన్స్ వరకు అన్నీ చేస్తున్నారు. సో తెలుసుకోవాలి మనం. సో అవగాహన అనేది మనం ఒకటి చెయ్యాలి అని అనుకోవడంతో, ఆ తపనతో మాత్రమే కాకుండా ఎలా చెయ్యాలి అనే దానికి తెలుసుకోవడానికి మనం ఎక్కువ, ఇప్పుడు అందరికీ ఫోన్లు ఇక్కడే ఉంటున్నాయి. సో దాన్ని మనం ఒక ప్రొడక్టివ్ యూస్ కోసం మనం వాడగలిగితే, ఆ చాట్ జీపీటీ కానీ గూగుల్లో కానీ మనం అడగగలిగితే డెఫినెట్గా చాలా వరకు వాళ్ళు తెలుసుకొని ఇంకా ప్రోత్సాహంతో ముందుకెళ్తారు. మేడం, ఆప్తా క్యాటలిస్ట్ అని ప్రోగ్రామ్ పేరు పెట్టారు. మనకు తెలిసి క్యాటలిస్ట్ అంటే కెమికల్లో ఏదైనా ఒక థింగ్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకుండా బూస్టింగ్ ఇస్తుందని. అలాంటి కార్యక్రమం ఇక్కడ ముఖ్యంగా ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్కి జరిగిందని మీరు భావిస్తున్నారు? తప్పకుండా అండి. క్యాటలిస్ట్ ఏంటి, ఇంకా నెక్స్ట్ యాక్సిలరేటర్ లెవెల్లో వెళ్తుందనే భావిస్తున్నాను. సో తప్పకుండా ఇట్స్ ఎ హ్యూజ్ సక్సెస్ అండ్ దీనివల్ల చాలామంది బెనిఫిట్ అయ్యారు అని మనకి ఆ ఫీడ్బ్యాక్ రావడం డైరెక్ట్గా జరుగుతుంది కదా. సో దాని నుంచి మనం చెప్పగలుగుతాం ఇది తప్పకుండా క్యాటలిస్ట్గా కాకుండా ఒక యాక్సిలరేటర్ లాగే పనిచేసింది. మేడం, ఇంకొకటి చాలామంది అడుగుతుంది, ఆప్తా వాళ్ళు ఇలాంటి కార్యక్రమం ఎవ్రీ ఇయర్ పెట్టాలి అని చెప్పేసి, మీరు కూడా అదే రిక్వెస్ట్ చేస్తారా? తప్పకుండా అండి. ఐ విల్ డెఫినెట్లీ ఆస్క్ ఎవరైతే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఎవరైతే ఇది కన్వే చేశారో ఈ మొత్తం ఈవెంట్ని, తప్పకుండా వాళ్ళకి కూడా చెప్పాను, లైక్ ఇఫ్ యు ఆర్ రెగ్యులర్గా ఉంది అని అంటే ఆ ప్లాట్ఫామ్ అనేది చాలా బాగా క్రియేట్ అవుతుంది అని. అది మేడం, మీరు ఇన్స్పిరేషనల్ స్పీచెస్ కూడా ఇస్తారని విన్నాము, మీరు ఇందాక చెప్పారు. సో దాని గురించి ఇన్స్పిరేషన్ అని అంటే అట్లా కాదండి, ఐఎమ్ టీచర్. సో చాలామంది స్టూడెంట్స్కి వాళ్ళు వివిధ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. సో వాళ్ళు ఎందుకు ముందుకెళ్ళాలి, ఎలాగెళ్ళాలి అనే దాని మీద ఇప్పుడు మాట్లాడుతుంటాను. ఇన్స్పిరేషన్ యాజ్ సచ్ వీడియోస్ కింద ఏమీ కాదు, బట్ టు పీపుల్, లైక్ ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. సో ఎంతో కొంత మీరు కొంచెం నేర్చుకున్నారు అని అంటే నా తరపున చేసిన ఒక చిన్న ఇన్స్పిరేషన్ అవుతుంది అంతే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.